Hello my dear competitive aspirants, one important current affairs question for you. కరెంట్ అఫైర్స్ దేని గురించి అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం ఇది. దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ గమనించండి. క్వశ్చన్ ఏంటంటే అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించమంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రికార్డింగ్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే? ఆప్షన్ 1 వచ్చేసి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే జూన్ 26 అంటే జూన్ 26న ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారని దాని అర్థం. ఆప్షన్ 2 వచ్చేసి 2026 థీమ్ 2026 థీమ్ ఈజ్ వరల్డ్ డ్రగ్ ప్రాబ్లమ్, పర్సిస్టింగ్ ఇష్యూస్, న్యూ ఛాలెంజెస్, ఇన్నోవేటివ్ రెస్పాన్సెస్, ఇది థీమ్. ఆప్షన్ 3 వచ్చేసి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1987. ఆప్షన్ 4 ఆల్ ద అబౌవ్. ఇచ్చిన వాటిలో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ మూడు రైటే. అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం అనేది 1987 నుండి 1987 నుండి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనేది నిర్వహిస్తుంది. ఒక ప్రచార కార్యక్రమం ఇది. దెన్ నెక్స్ట్ ఎప్పుడు మరి ప్రతి సంవత్సరం జూన్ 26న ఈ వ్యతిరేక దినోత్సవం అనేది నిర్వహించబడుతుంది. 2026 థీమ్ ఏంటి అంటే వరల్డ్ డ్రగ్ ప్రాబ్లమ్, పర్సిస్టింగ్ ఇష్యూస్, న్యూ ఛాలెంజెస్, ఇన్నోవేటివ్ రెస్పాన్సెస్. కాబట్టి థీమ్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు మాదక ద్రవ్యాల ఈ వినియోగం మీద పోరాడుతున్నాయి. కాబట్టి ఈ తరుణంలో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను.